చూస్తూనే ఉన్నారు. వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేయడం కోసం గ్రామ సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, వార్డు సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే ఆరోగ్యం, విద్యపై దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి వాళ్ళకి ఉచిత విద్య అందించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకము 108 లాంటివి పెట్టి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించే విధంగా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అమ్మఒడి లాంటి పథకం పెట్టి విద్య చదువుకునే వాళ్ళందరికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చేయటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసామో చూసాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయినాక ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం తన నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ ఏరియాను ఉపయోగించుకొని పోర్టులు నిర్మాణం చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నిర్మాణం చేయటం అని ఆలోచన చేయటమే కాకుండా సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా 3 పోర్ట్స్ నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా 4వ పోర్టు, ప్రైవేట్ పోర్టు కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది. త్వరలో రాబోయే రోజుల్లో ఒక నెల 2 నెలల్లో అయితే ఎలక్షన్ అయిపోయే లోపలే 2 పోర్టులు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సోదరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, నగర మేయర్ సోదరి శ్రీమతి గొలగా నరి వెంకట కుమార్ గారికి, నగర అధ్యక్షులు శ్రీ పాల గురువులు గారికి, చేసిన విశాఖపట్నం నియోజకవర్గ బూత్ కరుణాలకు, కార్యకర్తలకు, గృహ సాధకులకు, సచివాలయ కరుణాలకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, యువజన విభాగం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు నాకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిచ్చి 2019లో అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పిస్తే స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా నా వెన్నంటి నడిచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునర్జన్మమిచ్చే విధంగా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన విశాఖపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోని ప్రతి కార్యక్రమంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను చేసే ప్రతి కార్యక్రమాలు కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా బుధస్కంధాలపై మోసి ఏ కార్యక్రమం చేసినా ఉత్తర నియోజకవర్గం ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలి. ఒక ఉద్యమం చేసినా, ఒక మీటింగ్ చేసినా, ఒక ప్రదర్శన చేసినా, ఒక మానవహారం చేసినా, ఏం చేసినా, అభివృద్ధి చేసినా, ఏం చేసినా విశాఖపట్నం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలి. అదేవిధంగా జీవీఎంసీ ఎన్నికల్లో కూడా 17 స్థానాలకి 15 స్థానాలు కైవసం చేసుకోవడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మనందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వపడే విధంగా, ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా, రాజకీయ పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా మనందరి ప్రీతమ నాయకులు, మన ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో 29 రాష్ట్రాలను కూడా ఏ ముఖ్యమంత్రి
ఏ ప్రధానమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడి భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేదరిక నిర్మూలన ఒక విద్య ద్వారానే మాత్రమని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన ఆలోచన ధోరణి 100% కూడా అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేదరిక నిర్మూలన కానీ కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు పాల్గొని సమానత్వాన్ని తీసుకురావాలన్న ఈ సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి పేదవారికి కూడా ధనిక పేద అని తారతమ్యాలు లేకుండా గౌరవం కావాలన్నా అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని సుమారు 23,500 కోట్ల రూపాయలు విద్యారంగంలో పెట్టుబడులు పెట్టి ఈ రోజు చదువుకోలేకునే తపన తాపత్రంలో ప్రతి పేద విద్యార్థిని వెనుకబడిన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా వారు ఆనందంగా చదువుకునే విధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.